దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక సమయమందు మూడో మాటను ధ్యానం చేయడానికి మన మధ్యలో సరళ మేడం గారు ఉన్నారు. వారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మానవ మాత్ర ప్రేమకు మాదిరి చూపితివే, అమ్మాయిదిగో నీ సుతుడని అప్పగించితివే, కుమారునిగా ఆదరించిన దైవ గొర్రె పిల్ల ధ్యానింతును. ఆ సిలువ విలువను ధ్యానింతును. ఆ పసిడి పలుకును, ఆ సిలువ విలువను, ఆ పసిడి పలుకును. ఈ శుభ శుక్రవారం దినమున యేసుక్రీస్తు ప్రభువారు సెలవుపై పలికిన 7 మాటలు ధ్యానించడానికి ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ మూడవ మాట మీద మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ కాపరి ప్రభుదాస్ గారు, పాస్టమ్మ గారు, జయకుమార్ గారు, ఇతర కాపర్లందరూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యేసు పలికినటువంటి 2 మాటల్ని మనం ఇంతకుముందు ధ్యానం చేయగా విన్నాము. వారు పలికిన దాని గురించిన అనేక విషయాలు మనకి నాకన్నా ముందు మాట్లాడిన వారు తెలియచేసి ఉన్నారు. ఈ 3వ మాటని ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. యేసు తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడు దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పటం, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పటం మనం ఇక్కడి నుంచి ఈ 2 వాక్యాలు మనం ఇక్కడ పలికినట్లుగా మనము ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువ వేయబడినట్లుగా, సిలువ మీద ఉన్నట్లుగా మనకి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిలువలో ఆయన ఈ మొదటి 3 మాటలు పలికినాడు. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపుగా మిగిలిన 4 మాటలు పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ మొదటి మాటని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని పలికిన మాట, అది అక్కడ ఉన్న కొద్ది మందిని మాత్రమే ఉద్దేశించి పలికినదిగా మనం ఆలోచించవద్దు. ఎందుకనంటే యేసు సిలువ వేయబడినప్పుడు ఆయన వెంట చాలామంది రోధించుచున్న స్త్రీలు, ఆయనను అపహాస్యం చేయటానికి, ఆయనను హేళన చేయటానికి, ఆయనను అప్పగించటానికి చాలామంది ఆ సిలువ వెంట గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళినట్లుగా లేఖనంలో రాయబడి ఉంది. అయితే దేవుడి పలికిన మాట మొత్తం ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ఈ మొదటి మాటని పలికినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మెషియా తిరిగి రావలసి ఉన్నది. ఇజ్రాయేల్ మెషియా రాజ్యం ఏర్పడాలంటే మెషియా తిరిగి వచ్చినప్పటికీ ఇజ్రాయేలీలు దేశముగా, ఇజ్రాయేలీలంతా ఒక జనాంగముగా, ప్రజలుగా అందరూ కూడా క్షమాపణ పొంది దేవుని యొద్దకు రావాల్సి ఉన్నది. దేవా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని
క్షమించండి అనే ఆ మొదటి మాట దేవుడు ఇజ్రాయేలీలందరినీ కూడా ఉద్దేశించి, మనల్ని అందరినీ కూడా ఉద్దేశించి పలికినట్లుగా మనము తెలుసుకుంటున్నాం. రెండవ మాట, నేను పరదేశంలో వచ్చినప్పుడు నీవు నాతో కూడా ఉండు అని తెలుస్తా ఉన్నా. అంటే మనలో ఎవరైనా సరే ఆఖరి క్షణంలో అయినా కూడా మనము క్షమాపణ కోరితే తప్పకుండా ఆయన మనల్ని దగ్గరికి తీసుకుంటాడని మనం చూస్తాం. ఈ రెండు మాటలు కూడా యేసు ప్రభువుల వారు మనుష్య కుమారుడుగా అలాగే దేవునిగా కూడా పలుకుతున్నట్లు చూస్తున్నాం. ఎందుకంటే పాప క్షమాపణ అనేది ఒక్క దేవునికి మాత్రమే అధికారము ఇవ్వబడింది. కాబట్టి ఈ పాపముల్ని క్షమించబడినవి, నువ్వు తిరిగి నాతో పరదేశంలో ఉంటావని ఆ దొంగకు చెప్పిన మాట యేసు దేవునిగా పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మూడవ మాట, తల్లి తన దగ్గర శిలువ దగ్గర నిలబడి ఉండుట చూచి పలికిన మాట ఒక సామాన్యునిగా, ఒక తల్లి గర్భంలో జన్మించిన కుమారునిగా పలికినట్లుగా మనము గమనించగలం. ఈ మాట పలికేటప్పటికీ ఆ శిలువ దగ్గర కేవలం ఒక 4 స్త్రీలు, యేసుని ప్రేమించినటువంటి యోహాను మాత్రమే ఉన్నట్లు, కొంతమంది ఆయనని సిలువ వేయటానికి వచ్చినటువంటి రోమా సైనికులు ఉన్నట్లు చూస్తున్నాం. యేసుని వెంబడించినటువంటి ఆయన 12 మంది శిష్యులు కానీ, ఇంకా ఆయన ఏర్పరచుకున్నటువంటి 70 మంది శిష్యులు కానీ, ఆయన ద్వారా స్వస్థత పొందినటువంటి అనేక మంది కానీ ఎవ్వరూ ఆ సమయంలో యేసునొద్ద లేనట్లుగా మనం లేఖనం ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే ఏదన్నా వచ్చేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి యేసు దగ్గర ఎవరు నిలబడ్డారు? కేవలం ఆ 4 స్త్రీలే. ఒకరు యేసు తల్లి మరియా, రెండవ వారు యేసు మరియా చెల్లెలు, యేసు తల్లి మరియా చెల్లెలు, ఇంకొకరు క్లోఫా భార్య మరియా, ఇంకొకరు మగ్దలేనే మరియా, తర్వాత ఆయన బాగా ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను. ఈ 4 ఆయన యొద్ద నిలబడి ఉన్నారు. దీని నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చివరి వరకు మనలో ఎంతమంది దేవునితో నిలబడి ఉంటారు అనేది మనం దీని నుంచి గ్రహించుకోవాల్సి ఉంది. మనం వాక్యంలో చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో స్త్రీలు బలహీన ఘటాలు అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు సిలువ వేయబడినప్పుడు అక్కడ నిలబడింది స్త్రీలే. యేసు సమాధి చేయబడినప్పుడు అక్కడికి వెళ్ళింది స్త్రీలే. యేసు తిరిగి లేచినప్పుడు అక్కడ ఉన్నది కూడా స్త్రీలే. మొట్టమొదటి చూసింది స్త్రీలే. కాబట్టి స్త్రీలు శారీరకంగా బలహీన ఘట్టాలు కావచ్చు, కానీ విశ్వాసంలోనూ దేవుణ్ణి వెంబడించడంలోనూ చాలా బలమైన వారని మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. అయితే మరి యేసు ప్రభువుల వారు ప్రధానంగా వారిక్కడికి వచ్చినప్పుడు వారు నెరవేర్చవలసిన బాధ్యతలు 2 ఉన్నాయి అని ఈ వాక్యం నుంచి ఒకటి మనం గమనించగలుగుతాం. ఒకటి, దేవుడి చిత్తము నెరవేర్చి దేవుడు తనకు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి తిరిగి వెళ్ళటం. రెండవది, ఒక మనుష్యుని కుమారునిగా, ఒక మరియ కుమారునిగా తన బాధ్యతని ఇక్కడ నెరవేర్చటం. ఈ 2 బాధ్యతలు మనం ఈ సిలువలో చూస్తూ ఉంటాం. మరియకి మరి యేసుప్రభు జన్మించినప్పుడే తెలుసు కదండి, నీ గర్భమందు శిశువు జన్మిస్తాడని, ఆయన లోకరక్షకుడు అవుతాడని మనకి లూకా గ్రంథంలో అనేక వాక్యాల వలన మనం తెలుసుకుంటాం. లూకా గ్రంథం 1:30లో దేవుని వలన నీవు కృప పొందితివి అని మొట్టమొదటగా మనకి గాబ్రియల్ దూత తెలియజేసినట్టు చూస్తాం. తర్వాత 1:32లో ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును అని చేస్తాం. 35లో మనం చూస్తాం, నీ పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడతాడు. ఈ బిడ్డ పుట్టిన తర్వాత
తల్లిదండ్రులు ఆయన్ని ప్రతిష్ఠించటానికి ఆలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త ప్రవచనాత్మకంగా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని కూడా తెలియజేస్తారు. ఆ తదుపరి ఒక వాక్యంలో 1:51 2:51 అన్నీ చదవమని అడగట్లా, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 2:51 ఒక వాక్యం ఉంటుంది. ఈ సంగతులన్నీ ఆమె తన హృదయములో భద్రపరుచుకున్నది అని. అంటే క్రీస్తు పుట్టుక నుంచి ఈ సమూయేలు ఇచ్చిన ప్రవచనం వరకు, తర్వాత యేసు ప్రభువుల వారు బోధకులతో పరిచయులతో కూర్చుండి ఆలయంలో బోధ చేస్తూ ఉన్నప్పుడు తిరిగి తల్లిదండ్రులు వెనకకి వచ్చి యేసు ప్రభువుని తీసుకెళ్తున్నప్పుడు ఆయన పలికిన మాటలు అన్నిటినీ కూడా మరియ తల్లి తన మనసులో భద్రం చేసుకున్నది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువ వేయబడినప్పుడు మరియ అక్కడ ఉండటంలో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఆయన సిలువ వేయబడటాన్ని ప్రత్యక్షంగా ఆమె చూసి ఈ వాగ్దాన నెరవేర్పును ఆమెను అక్కడ చూస్తూ ఉన్నది. అదేవిధంగా యేసు ప్రభువు వారు మొట్టమొదట చేసినటువంటి అద్భుత కార్యం కానాను విందులో చేసినప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు? మరియ అక్కడ ఉన్నది. అలాగే సిలువ వేయబడి తిరిగి వెళ్ళినప్పుడు కూడా ఎవరున్నారు అక్కడ? మరియ ఉంది. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా దేవుని రాకడ, పుట్టుక, రాకడ, ఆయన పరిచర్య, ఆయన చేసిన కార్యక్రమాలు, తిరిగి ఆయన ఎత్తబడి వెళ్ళే అన్ని సందర్భాల్లో కూడా మరియ ప్రత్యక్ష సాక్షిగా ఈ వాగ్దాన నెరవేర్పులన్నిటి సందర్భాల్లో కూడా మరి అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనుష్య కుమారుడుగా యేసు ప్రభువు వారు తన బాధ్యతని ఒక తల్లికి విడిచి వెళుతున్నప్పుడు మనం వాకనాల్లో చూస్తాము. యేసు ప్రభువు వారికి 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తండ్రి మరణించారని, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఒక కుమారునిగా తన బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చారని మన లేఖనాల ద్వారా తెలుసుకుంటుంటాం. ఇప్పుడు తిరిగి ఆయన సిలువ వేయబడి వెళ్ళిపోతున్నారు లోకాన్ని విడిచి. మరి విధవరాలైన తల్లిని ఆ బాధ్యతని ఎవరికైనా అప్పచెప్పాలనే ఆ బాధ్యతను కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. తను ప్రేమించిన శిష్యుడైన యోహానికి తల్లి బాధ్యత అప్పగిచ్చాడు. చరిత్రకారులు చెప్తుంటారు, యోహాను మరియ సమాధులు పక్క పక్కనే ఉన్నాయని వారు కనుగొన్నారని. అంటే దాన్ని బట్టి మనం ఏం గ్రహించగలుగుతాం? యోహాను చివరి వరకు కూడా తల్లి బాధ్యతని నెరవేర్చాడు అని మనం గమనించగలుగుతాం. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి మనము తొందరగా ముగిస్తాను. ఏ విషయాలు ముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు? తల్లి బాధ్యతని ఒక మనిషి కుమారుడుగా యేసు ప్రభువుల వారి లోకంలో తల్లి బాధ్యతను అప్పగించటాన్ని బట్టి, ఈ 3వ మాటను బట్టి తల్లిని అదేవిధంగా తను ఎంతో ప్రేమించిన యోహాను మరి యేసు ప్రభువుల వారు వెళ్ళిపోయినప్పుడు ఆయన కూడా చాలా బాధపడతాడు. ఆయనకు కూడా ఆదరణ కావాలని ఆ తల్లికి యోహాన్ని అప్పగించటం మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి మనము ఏ ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు నా పరిచర్య చాలా ముఖ్యం, నేను నా పరిచర్య చేస్తుంటాను. రెండవది, నేను సంఘానికి వెళ్తా, నాకు సంఘమే చాలా ముఖ్యం, ఆ తర్వాతే నా కుటుంబం అని చెప్తూ కొంతమంది కుటుంబాన్ని చాలా నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉంటుంటారు. కానీ యేసు ప్రభు వారి జీవితం చూస్తే అన్నిటినీ సమానంగా బాధ్యత నెరవేర్చాడు సంపూర్ణంగా. ఆయన దేవుడు అప్పచెప్పి పంపిన పనిని ఎంత సంపూర్ణంగా చేశాడో, మనుష్య కుమారుడుగా తన పనిని, తన బాధ్యతని కూడా సంపూర్ణంగా నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేది మొదటగా మనం చూస్తే నిర్గమకాండం 20:12 ఏం రాయబడి ఉంటుంది?
దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 3వ వాక్యం ద్వారా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సింది, దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగాలు రాగానే, పెళ్ళి అవ్వగానే, లేదా ఇంకేదన్నా సందర్భం రాగానే తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేయకూడదు. మరి ఎఫ్ఎస్సి 6:1 కూడా ఒక వాక్యం రాయబడి ఉంది, పిల్లలారా ప్రభువునకు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది మీకు ధర్మం. వాటి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల పట్ల విధేయులై ఉండాలి. రెండవది, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. సామెతలు 23:22 ఒక వాక్యం రాయబడి ఉంది, చదవండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమే అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన బాధ్యతని మర్చిపోకూడదని దేవుడు శిలువ వేయబడినప్పుడు కూడా తన చివరి పలుకుల్లో కూడా మనకి బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 3వదిగా కుటుంబ పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5:8 చదవండి ఎవరైనా. 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయములను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసపు త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, ఎవరైనా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వారు విశ్వాస త్యాగము చేసిన వారే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడట. ఎంత కఠినమైన మాటలు కదండి. చాలామంది విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులని గౌరవించటంలో వెనకబడి ఉంటారు. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవటంలో వెనకబడి ఉంటారు. కుటుంబాన్ని పట్టించుకునే విషయంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటిది మనకి తగదు. ఇక్కడ కూర్చున్న విశ్వాసులైన మనందరం కూడా ఈ వాక్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుల వారు ఎలాగైతే తను వెళ్ళిపోతున్నారని తెలిసినప్పుడు శిలువ మీద నుండి కూడా తన తల్లి బాధ్యతని అప్పచెప్పి తన బాధ్యతను నెరవేర్చి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం విన్న ఈ వాక్యాన్ని బట్టి మనము మన బాధ్యతను కూడా నెరవేర్చవలసి వారై ఉన్నాం. ప్రభువులు వారు ఏం చేసినా ఏం చెప్పారు? నేను మీకు మాదిరిగా ఉండటానికి వీటిని అన్నిటినీ చేస్తున్నాను చెప్పి. కాబట్టి దేవుడు మనకి మాదిరి చూపించి వెళ్ళారు. ఈ మాదిరిని మనందరము కూడా ఆచరించి మన కుటుంబాల సంరక్షణ, మన తల్లిదండ్రుల బాధ్యతని మనం నెరవేర్చాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.